నమున్నంత వరకు ఏమలా పాడండి. ప్రేమించేదా యేసుదా బిగ్గరగా సంతోషకున్న వారు స్తోత్రం చెప్పండి. సంతోషకున్న వారు స్తోత్రం చెప్పండి. నా మీద కోపంగా ఉన్న స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిల్లరా, మంచిది. ఒక అద్భుతమైన వచన భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఆది కాండం. పిల్లరా, మీ అందరికంటే నేనైతే మీకు చాలా వాక్యం నేను నేర్పించట్లేదని నేను చెప్తాను. ఏదో చిన్న చిన్న బలపరిచే వాక్యాలు చెప్తున్నాను. ఆదివారం లోతైన వాక్యాన్ని కొన్ని తీసుకెళ్ళట్లేదు. ఏదో అలా బలపరిచిన వాక్యం నిజం చెప్తున్నాను. బలపరిచిన వాక్యాలు చిన్న వాక్యాలు, చిన్న మాటలు చెప్తున్నాను నేను. కానీ సీతంపేటలో వీళ్ళు దీవించబడిన సీతంపేటలో అద్భుతమైన విషయాలు మాట్లాడతాము. ఎవరైనా వాక్యం నేర్చుకోవాలి, వాక్యంలో లోతైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మీరు సీతంపేటకు రండి. రైట్, చదువుకుందాం. ఆది కాండం 29వ అధ్యాయము 31వ వచనం. తీసారా బైబిల్స్ ఏవి? ఫోన్లో వీళ్ళందరూ సేవకులు అయిపోతారు అనుకున్నాను చిన్నప్పుడు. ఈ అనిల్ గడు, వీళ్ళు సందీప్ గడు, తర్వాత వీళ్ళు కార్తిక్ గడు, వీళ్ళందరూ ఇక్కడే ఉండేవారు అన్నమాట. వీళ్ళు ఇంకా చిన్నవాడు పాటలు, డ్యాన్సులు, క్రిస్మస్ వచ్చినప్పుడు పండుగ భలేగా ఉండేవారు పిల్లలందరూ. వీళ్ళ అమ్మ నాన్న ఏం చేశారంటే, ఒరే నువ్వు అక్కడ ఉండరా, నేనే చర్చికి వెళ్ళి వచ్చేస్తానని యేసు ప్రభుకి చూడు, యేసు ప్రభుని వదిలేసి అమ్మ నాన్న వెళ్ళిపోయినట్టుగా ఇది వచ్చేస్తున్నది. మీ పిల్లలు లేదు, మీరు పాస్టర్లు అయిపోతారు, ప్రవక్తలు అయిపోతారు అనుకున్నాను. రైట్, చదవండి. మీరు వాక్యం చదువుతారు, మధ్యలో ఏదో మాట్లాడుతూ ఉంటాం. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భాన్ని తెరిచెను. రాహేలు గొడ్రాలై ఉండే. రైట్, మరలా చదువుతాం. లేయా ఎవరు? లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భాన్ని తెరిచెను. పిల్లలు చెప్పండి, ఏం చూశాడు దేవుడు? లేయా జోబులు ఎంత ఉంది, లేయా పాకెట్లు ఎంత ఉంది, లేయా పర్సులు ఎంత ఉంది, లేయాకి ఎంత ఆస్తుంది, లేయా ఎక్కడి నుంచి వచ్చింది, లేయా యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, లేయా అమ్మ నాన్న ఎవరు, లేయా ఏం సంపాదించింది, ఇది చూశాడా? ఏం చూశాడు? లేయా ద్వేషించబడుట యెహోవా చూసెను. దేవుని స్తోత్రం. ద్వేషించబడుట యెహోవా చూశాడు. దేవుడికున్న గొప్ప లక్షణం ఏంటంటే, అందరూ తృణీకరిస్తే ఆ తృణీకరించబడుతున్న వ్యక్తిని చూస్తాడు ఆయన. జాగ్రత్తగా వినండి, దేవుడికునే మంచి లక్షణం. దేవుడు ఎప్పుడు కూడా కన్నీరు వైపునే ఉంటాడు. దేవుడు ఎప్పుడు కూడా న్యాయం వైపునే ఉంటాడు. దేవుడు ఎప్పుడు కూడా బాధ అనుభవిస్తున్న వారి వైపు ఉంటాడు ఆయన. ఆమేన్ చెప్పండి. దేవుడికున్న లక్షణం అదేంటంటే, ఎల్లప్పుడూ ఎవరు కన్నీరు కారుస్తారో, ఎవరు ద్వేషించబడతారో, ఎవరు దూషించబడతారో, ఎవరు అన్యాయంగా నలగొట్టబడతారో, ఎవరు వెలివేయబడతారో, ఎవరు సమస్యలతో నలిగిపోతూ ఉంటారో, ఈ నలిగిపోతున్న వారి వైపే ఉండే దేవుడు మన దేవుడు. తెలుస్తోంది. ఆయన ఐశ్వర్యం వైపు ఉండడు, ఆయన అందం వైపు ఉండడు, ఆయన అధికారుల వైపు ఉండడు. ఆయన ఎవడు అధికారులు ఉన్నాడు వాడి వైపు ఉండడు. ఆయన ఎవడు అధికారము చేత నలగొట్టబడతారో ఆ నలగొట్టబడిన ప్రజల వైపు ఉండే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆమేన్.
ఈరోజు ఏం జరుగుతుందో ప్రపంచంలో ప్రపంచానికి తెలుసు. అయితే నా దేవుడి యొక్క ఉద్దేశం, నా దేవుడు ఏమై ఉన్నాడంటే, ఎవరైతే శ్రమ అనుభవించబడుతున్నారో, ఎవరైతే బాధించబడుతున్నారో, ఎవరైతే దూషించబడుతున్నారో, ఎవరైతే సమస్యల చేత నలిగిపోతున్నారో వారు వైపు ఉండే దేవుడు ఆయన. ఈమె ద్వేషించబడుతూ ఉంది. ఎవరు ద్వేషిస్తున్నారు? అసలు ద్వేషించబడతా ఉంది. ఎవరు ద్వేషించారండి? కట్టుకున్న భర్త, తాళి కట్టిన భర్త ద్వేషిస్తూ ఉంది. యాకోబుని పక్కన పెడదాం పిల్లరా, ఆమె పేరు కూడా పక్కన పెడతాము. ఒక స్త్రీ ఉంది, ఆ స్త్రీ ద్వేషించబడుతూ ఉంది. ఎవరి చేత ద్వేషించబడుతుంది? తాళి కట్టడం లేదా? ఏంటి, లేని పెళ్లి చేసుకున్నాడా లేదా? మోసం చేయబడి పెళ్లి చేసుకున్నాడో, ముసుగేసిన తర్వాత పెళ్లి చేసుకున్నాడో, లేకపోతే రాత్రి పెళ్లి చేసుకుని అంతా పక్కన పెడితే తాళి కట్టిన భర్త చేత ద్వేషించబడతా ఉంది. తాళి కట్టిన భర్త చేత అవమానించబడతా ఉంది. భర్త ప్రేమను అనుభవించలేక, ప్రేమను నోచుకోలేక, ఆ ప్రేమకు దూరమైన ఒక స్త్రీ ఆర్తనాదాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒక స్త్రీ వేధించబడడం చూస్తూ ఉన్నాం. ఒక స్త్రీ తన సొంత భర్త చేత తృణీకరించబడడం చూస్తూ ఉన్నాం. స్త్రీలుగా మీకు మాత్రమే తెలుస్తుంది. స్త్రీలుగా మీకు మాత్రమే తెలుస్తుంది. ఆ నొప్పి, ఆ బాధ, ఆ లోతైనటువంటి గాయము ఎంతవరకు మిమ్మల్ని తీసుకెళ్తుందో, ఎంతవరకు ఆ గాయము తీసుకెళ్తుందో స్త్రీలుగా అనుభవిస్తుంది మీకు మాత్రమే తెలుసు. ఈమె ఎవరితో చెప్పుకుంటుంది? వెళ్ళి భర్తను తీసుకొచ్చి పెళ్లి చేసిన తండ్రితో చెప్పుకుంటుందా? సహోదరుతో చెప్పుకుంటుందా? తల్లితో చెప్పుకుంటుందా? ఎవరితో చెప్పుకోలేని పరిస్థితి. ఆమె తనంతటిగా తానుగా దేవుని దగ్గర ఏడుస్తూ ఉంది. ఆ ఏడుపుని దేవుడు చూశాడు. ఆ ద్వేషించబడ్డాన్ని దేవుడు చూశాడు. ఇక్కడ కూర్చున్న సహోదరి సహోదరులారా, మీరు ఎవరి చేత ద్వేషించబడుతున్నా? నేను ద్వేషించబడుతున్నా. ఒకవేళ నన్ను ద్వేషిస్తున్నావు అనుకో, నీవు నన్ను ద్వేషిస్తూ నా మీద పగబట్టి, నా మీద కక్ష కట్టి, అయ్యో నన్ను ఏదో పాడు చేయాలనుకుంటున్నావు అనుకో, దేవుడు నీ వైపు ఉండడు. నువ్వు మోకరించి చేతులు ఎత్తేసి ప్రభువా నైనా అనేసి గొగ్గోలు పెట్టి ప్రార్థన చేసిన దేవుడు నీ పక్షంగా ఉంటాడు, నా పక్షంగానే ఉంటాడు. నేను ఎటువైపు ఉన్నాను? నేను బాధించబడుతున్న వైపు ఉన్నాను. నేను ఎటువైపు ఉన్నాను? ద్వేషించబడుతున్న వైపు ఉన్నాను. ద్వేషించబడిన తరం వైపు ఉన్నాను. కనుక నా దేవుడు ఎటువైపు ఉంటాడంటే ద్వేషించబడిన వారి పక్షముగా ఉంటాడు. బైబిల్లో ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథము వరకు ఎంతమంది ద్వేషించబడ్డారో. బైబిల్ సిస్టమ్, ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే బాధించబడుతూ, వేధించబడుతూ, నలిగిపోతున్న ప్రజల పక్షము గుండే దేవుడు మన దేవుడు. కనుక ఈరోజు మనందరి పక్షంగా నువ్వు ద్వేషించబడుతున్నావా? నువ్వు గాయపరచబడ్డావా? నువ్వు అవమానించబడ్డావా? నువ్వు వెలువైపడుతూ ఉన్నావా? నీ కుటుంబస్తులను చూసి అసహించుకుంటున్నారా? అయితే నిశ్చయముగా దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ దేవుడు ద్వేషించబడ్డాన్ని చూశాడు. లేయా జీవితాన్ని చూసి ఆయనట ఆమెను జ్ఞాపకం చేసుకొని ఆమె గర్భాన్ని తెచ్చాడు. ఆమెకు ఒక బహుమానం ఇచ్చాడు. దేవుడు మాట్లాడితే అప్పుడప్పుడు మాట్లాడతాడేమో కానీ ఒక బిడ్డనిచ్చాడు దేవుడు, ఒక మగబిడ్డనిచ్చాడు. ఆ మగబిడ్డనిచ్చి దేవుడు ఆమెను ఓదార్చాడు. ఒక మగబిడ్డనిచ్చి ఆమెను దీవించాడు. ఒక మగబిడ్డనిచ్చి అమ్మా వీడితో మాట్లాడుకో, నీ కన్నీరు అంతా మర్చిపోయినట్లుగా, నీ దుఃఖం అంతా మర్చిపోయినట్లుగా, నీ ద్వేషం అంతా మర్చిపోయినట్లుగా, నీ భర్త ప్రేమను అనిపించలేకపోతున్నావు, నీ భర్త ప్రేమను నోచుకోలేకపోతున్నావు. కనుక ఈ బిడ్డ రూపంలో దేవుని ప్రేమను రుచి చూడు అని చెప్పి దేవుడు ఆమెకు ఒక బిడ్డనిచ్చి ఆమెను ఓదార్చాడు. దేవుని స్తోత్రం. బిడ్డనిచ్చి ఆమెనే ఓదార్చాడు. మనమైతే ఎవరైనా బాధపడితే వెళ్ళి అమ్మా బాధపడుతున్నావా? బాధపడకరా చెల్లి, బాధపడుతున్నావా? బాధపడకమ్మా. మన ఓదార్పు మాటలు, మన ఓదార్పు పెదవుల్లో మాటలతో ఓదారుస్తూ ఉంటాం. దేవుడు అలా ఓదార్చలేదు.
దేవుడు ఏం చేశాడంటే ఒక మంచి బిడ్డనిచ్చి, మాట్లాడే బొమ్మనిచ్చి, దేవుని యొక్క సౌందర్యాన్ని ఆ బిడ్డలో చూసుకునే కృపనిచ్చి ఆ బిడ్డ ద్వారా ఆమెను ఓదార్చాడు. ఆ నిందను అనిపించబోతున్న ఆమెను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆమెని ఓదార్చాడు. ద్వేషించబడుతున్న ఆమెను దేవుడు చూశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఆదికాండంలో మరొక ఆమె ఉంది. ఆదికాండంలో మరొక ఆమె ఉంది. 16వ అధ్యాయం 7వ వచనం. త్వరగా చూడండి, ఇంకొక ఆమె ఉంది. 16వ 7వ వచనం. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుచున్నావని అడిగినందుకు, అది నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నానని. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండవని. ప్రియులారా, ఈ యొక్క 16వ అధ్యాయం అంతా మీరు చదవండి. సారా చేత దాసి అయినటువంటి హాగరు త్రోసివేయబడింది, నెట్టివేయబడింది, పంపివేయబడతా ఉంది. అబ్రాం కూడా ఆమెను ఏం చేశాడంటే విడిచి వెళ్ళిపో అని చెప్పాడు. విడిచి వెళ్ళిపో అని చెప్పాడు. ద్వేషించబడుతుంది, తన యజమానురాల చేత ద్వేషించబడుతూ ఉంది. తనతో కాపురము చేసిన తన భర్త చేత ద్వేషించబడుతూ ఉంది. వెలివేయబడింది, నెట్టివేయబడింది, త్రోసివేయబడింది. ఇంట్లో నుంచి లిటరల్గా అన్యాయంగా త్రోసివేయబడింది. ఎందుకు అన్యాయంగా త్రోసివేయబడింది? అసలు అబ్రాము దగ్గరికి వెళ్ళి అబ్రాముతో పిల్లలు కానీ నాకు నిందను తీసివేయని చెప్పిన సారయే ఆమెను తోసివేసి ఆమెను ఎక్కడ చెల్లిపోయినట్టు వేస్తూ ఉంది. ఆమె ఏడుస్తూ ప్రయాణం అయ్యింది. పాపం ఆ పాపం ఆమెకి తెలియదు. అసలు ఆఖరికి ఆలోచనే లేదు. అసలు ఆఖరికి అబ్రాముతో పిల్లల కన్నా ఉద్దేశమే లేదు. సారాయే చెప్పింది, అమ్మా నువ్వు అబ్రాముతో పిల్లలుగానో అని చెప్పింది. అబ్రామ్ తండ్రి నాయన ఆఖరితో నువ్వు పిల్లలుగాని చెప్పింది. అసలు కథ స్టార్ట్ చేసిందే సార్. కొంతమంది వాళ్ళే పుట్టిస్తారు, వాళ్ళే దాన్ని ఆర్పడానికి ప్రయత్నం చేస్తారు. అసలు ఆలోచన పుట్టించిందే సారా, తరివేసిందే సారా, నెట్టివేసిందే ఆమె, అసలు పిల్లలకని చెప్పింది ఆమె. ఇది అన్యాయం కాదా? అయితే ఆమె ఆ మాట పట్టుకొని యజమానురాలు మాటను గౌరవించి ఆమె ఏం చేస్తుందంటే తన యొక్క పరిస్థితితో బయటికి వెళ్ళిపోతూ ఉంటే యెహోవా దూత ఆమెను కనుగొన్నది అట. యెహోవా దూత 7వ వచనం. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొనెను. దేవుని స్తోత్రం. ప్రయాణమై ఒంటరిగా ప్రయాణం వెళ్ళిపోతూ ఉంది. వెలివేయబడుతూ వెళ్ళిపోతూ ఉంది. అవమానించబడి ఒంటరిగా వెళ్ళిపోతూ ఉంది. ఒంటరిగా వెళ్ళిపోతున్న ఆమెను షూరు మార్గములో యెహోవా దూత ఆమెను చూసెను, ఆమెను కనుగొని ఆమెను చూసి ఆమెతో మాట్లాడుతూ ఉంది యెహోవా దూత. అమ్మా ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు? యజమానురాలు ఇంటి దగ్గర నుంచి వస్తున్నాను. ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదయ్యా. ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగితే చెప్పింది. ఎక్కడికి వెళ్తున్నావు అడిగింది, సమాధానం లేదు. ఎక్కడి నుంచి వస్తున్నావు ఆన్సర్ చెప్పింది. నేను శారా అయిన అడుగుతున్నా, నేను యజమానురాలు ఇంటి దగ్గర నుంచి వస్తున్నాను, అబ్రాహాము పడుతున్నా, నా భర్త దగ్గర నుంచి నేను వెలివేయబడి వెళ్తున్నానయ్యా. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. నీకు సమస్య వచ్చినప్పుడు, నీకు కన్నీరు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఏం చేస్తున్నారంటే చాలామంది. ఒకరోజు ఒక ఆమె నాతో మాట్లాడుతూ ఉంది. అర్ధరాత్రి ఫోన్ చేసింది. ఏడుస్తాం, కుక్కపెట్టి ఏడుస్తూ ఉంది, చాలా ఏడుస్తూ ఉంది. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? వాళ్ళగా నా భర్త చేత నేను టార్చర్ అనుభవిస్తున్నానని నేను చెప్పింది. నా భర్త చేత టార్చర్ అనుభవిస్తున్నాను. పిల్లలప్పుడు పిల్లలిద్దరు ఎంత, అప్పుడు ఇంత, ఇప్పుడంటే ఇంత అయ్యారు అనుకోండి. ఎవరైనా అడగండి, మీరు అడిగి నేను చెప్పను అనుకో, అసలు మీరు నాతో మాట్లాడే అవకాశం నేను మీకు ఇవ్వను. మీరు అనుకుంటున్నారు మాతో మాట్లాడట్లేదు పాస్టర్ గారు, మీతో మాట్లాడి కొంతమంది విషయం చెప్తున్నాను.
అలా కాదండి, మీకు చెబితే మీరు ఏం చెప్తారో నాకు తెలుసు కనుక చెప్పను. నమ్మకస్తుడికి చెప్తాం ఏదైనా సరే, రైట్. ఆమె రాత్రి 1:02 ఫోన్ చేసింది. ఆ నెంబర్ ఆమె నెంబర్ కాదు, ఆ నెంబర్ ఆమెది కాదు, ఎవరిదో కదా అనుకొని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేశాను. ఏడుస్తా ఉంది. ఏమైంది చెప్పాను? నా భర్త చేత నేను టార్చర్ ఒక్క రకంగా కాదు, మానసికంగా, శారీరకంగా, కుటుంబపరంగా అన్ని విషయాలు నేను టార్చర్ అనుభవిస్తున్నానండి. ఎక్కడున్నా చెప్పాను. ఆర్కే బీచ్ దగ్గర చెప్తాను. మధ్యరాత్రి 2 బిడ్డలు తీసుకొని ఆర్కే బీచ్కి వెళ్ళి ఏడుస్తూ ఫోన్ చేసిందంటే మహానుభావుడు ఎంత గొప్పటోడో మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది. ఆ బాబు ఎంత గొప్ప బాబో, ఎంత గొప్ప భర్తో, ఎంత చక్కని భర్తో, ఎంత ప్రేమించే భర్తో అర్థమైపోయి ఉంటుంది మీకు స్టోరీ మొత్తం. నువ్వేం చేసుకోకు, తిన్నంగా ఇంటికి వెళ్ళి దేవుడు సమకూరుస్తాడు, దేవుడు బాగు చేస్తాడు, ఒకరు సెట్ చేస్తాడు. పిల్లరా, ఎంత పీక్కి, ఎంత పై స్థాయికి టార్చర్ వెళ్తే కానీ ఒక వ్యక్తి ఆ నిర్ణయం, ఒక ఆడదా నిర్ణయం తీసుకుంటుంది, భరిస్తుంది. అంతకుముందు చాలాసార్లు నాకు వచ్చింది కంప్లైంట్స్. ఏ రోజు కూడా నోరెప్పలేదు నేను, నాకు అనవసరం, నేను ప్రార్థన మాత్రం చేసేవాడిని. దేవుని స్తోత్రం. అలాగే ఈమె టార్చర్ అనిపించి వెలివేయబడింది, త్రుషివేయబడింది. ఆమె వెళ్ళిపోతూ ఉంది అరణ్యములో, షూరు మార్గం గుండా వెళ్తూ ఉందట. ఆ మార్గం గుండా వెళ్తున్నప్పుడు యెహోవా దూత అక్కడికి వచ్చి, ఎక్కడికి? వేదన అనే మార్గం గుండా, వెలివేయబడుతున్న మార్గం గుండా, ద్వేషించబడుతున్న మార్గం గుండా, ఒంటరిగా అనబడుతున్న ఒంటరి మార్గం గుండా వెళ్తుంది. పిల్లరా, మీలో ఒంటరి అయిన వాడు 10,000 మంది అవునని వాక్యం ఉంది. మీలో ఒంటరిగా ప్రయాణం వెళ్తున్నవారు, మీలో ఒంటరిగా ప్రభువాని కొరకు వెళ్తున్నవారు, మీలో ఒంటరిగా వెలివేయబడి ఏడుస్తూ ప్రభు దగ్గరికి వెళ్తున్నవారు, నువ్వు ఒంటరి అయిపోయి నా బంధువులు లేరండి, నా అక్క చెల్లెలు లేరండి, అన్నదమ్ములు లేరండి, స్నేహితులు లేరండి, కష్టం చెప్పుకోవడానికి నా వారు ఒక్కరు లేరండి అనుకుంటే, నువ్వు ఒంటరిగా ప్రభు దగ్గరికి దేవుడు నిశ్చయముగా నువ్వు వెళ్తున్న ఒంటరి మార్గులను దర్శించబోతావు అన్నాడు. దేవుడు నన్ను అలాగనే దర్శిస్తున్నాడు. మీరు ఎవరైనా ఈ 17 సంవత్సరాలు రాత్రనక పగలనక ఆడపిల్లల కొరకు చెప్పండి, మగవారి కొరకు చెప్తున్నాను, ఏ రోజైనా మీరు నాతో కలిసి ప్రయాణం చేశారు? 17 సంవత్సరాలు అవుతా ఉంది ఈ పరిచయం, 17 సంవత్సరాలు అవుతుంది. ఏ రోజు నీ భర్తను పంపించావా నాతో? పాస్టర్ గారు ఒక్కడు వెళ్తున్నాడు, పాస్టర్ గారు ఎలాగెళ్తున్నాడో, పాస్టర్ గారు ఏం తిన్నాడో, పాస్టర్ గారు ఎలా, ఈ సోదు, కష్ట సుఖాలు సోదు వదిలేసి చెత్త సోదొట్టుకొని భజన మాని అలా సోదని చెప్పే నేను పదే చెప్తున్నాను అన్నమాట. ఎందుకు చెప్తున్నా తెలుసా మాటలు పదే? ఎన్నడూ ఆ సోది మీలో నుంచి రాకూడదని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, పరిచర్య అభివృద్ధి చెందుతుంది, సంఘం అభివృద్ధి చెందుతుంది, నూతన ఆత్మలు వస్తున్నాయి, అనేకులు దీవించబడుతున్నారు, అనేకులు విడిపించబడుతున్నారు. ఈ సంవత్సరం 2 సంఘాలు కొత్తవి, 2 బ్రాంచ్ సంఘాలు ఓపెన్ చేస్తున్నాము. ఇక్కడ విడువక ప్రార్థన చేస్తున్నాము. సాయంకాలం, మధ్యాహ్నం, సాయంకాలం నిత్యంగా ప్రార్థన జరుగుతుంది. 6 గంటలకు ప్రార్థన. కొంతమంది యవనస్తులు 6 గంటలకు వస్తున్నారు. 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇక్కడ ప్రార్థన జరుగుతుంది. ఇంతటి మహిమ కలిగిన పరిచర్యను పాడు చేయడం ప్రయత్నం చేశావా? దేవుడు నిశ్చయముగా నిన్ను పాడు చేస్తాడు. దేవుడి పనిని పాడు చేస్తే దేవుడు వాడిని తెలుసా. దయచేసి మీకు ఏదైనా ఒకవేళ నా మీద బాధ, కోపం అంటే ఫోన్ నెంబర్ ఉంది, ఫోన్ చేయండి, కూర్చోండి, మాట్లాడండి, బస్. అర్థమైందా? మరల ఎందుకు చెప్తానంటే, ప్రియులారా, దేవుని పనిని పాడు చేసి దేవుడు మనల్ని పాడు చేస్తాడు. అది పక్కన పెడదాం. కానీ ప్రియులారా, ఈమె ఒంటరిగా వెళ్తా ఉంది. నీ ఒంటరి ప్రయాణం, ఒంటరి పరిచయలో మేము ఒంటరిగా వెళ్తా ఉన్నాం. రాత్రులు 1 గంట, 2, 3 గంటలకి ఎన్నోసార్లు రాత్రులు తుల్లో బస్సు ఎక్కి మరి అలిసిపోయి ఆదివారం వచ్చినప్పుడు ఎన్నడూ వచ్చి లెగుద్దాం అనుకుంటే ఎన్నిసార్లు మధ్యపల్లి వెళ్ళిపోయినావు, ఎన్నిసార్లు కాంప్లెక్స్కి వెళ్ళిపోయినాను. మొన్నటి ఇక్కడ ఆపరంటే అల్లు అక్కడ తీసి పంజబట్టల దగ్గర రాత్రి 2 గంటలప్పుడు నడుచుకుని వస్తున్నప్పుడు, ఆ రాత్రి తిండి లేక నడుచుకుని వస్తున్నప్పుడు, ఆ ఉదయం నుంచి రాత్రిగా కలిసిపోయి నడుచుకొని వస్తున్నప్పుడు నీవు నన్ను గురించి మాట్లాడితే, నా మనసు క్షోభిస్తే, నేను ఏడిస్తే, నేను కన్నీరు గానిస్తే, నేను బాధపడితే అది నీకు ఆశీర్వాదమా? ఎంతమంది అనుకుంటున్నారు ఆశీర్వాదం అని? దుక్కుతుంది వచ్చిన ఎద్దు ఆ సాల్లో పడుకుంటుందా, కాకొచ్చి ఏం చేస్తుంది?
కాకొచ్చి ఏం చేస్తుంటుంది? దయచేసి ఎవరైనా కాకుల్లాగా కానీ పొడుస్తూ ఉంటే పక్కన పౌరులాగా నువ్వు చెప్పు, కాకి పొడవకే దైవజనం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఒంటరితనం కొరకు చెప్తున్నాను నేను. దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళిన ప్రతి చోట నేను దీవిస్తాను అన్నాడు, ప్రతి చోట నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. సామర్లకోటలో కుటుంబంలో అడుగుపెట్టినాను. ఈరోజు సామర్లకోటలో దేవుడు ఒక చిన్న మందిరాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను. మేము చాలాసార్లు, నేను నా భార్య నా బిడ్డ కలిసి చాలాసార్లు రాత్రులు ఆనూరు అన్నటువంటి ఒక ఊరి మీద నుంచి, అక్కడ ఉంటుంది రామేశ్వరం పేట, రైట్, మేము చాలాసార్లు అలాగే వెళ్ళాం. చాలాసార్లు ఆ ఊర్లో ఆగాము. రాత్రి చెల్లి ఫోన్ చేసి అంటుంది, రామేశ్వరం పేట దగ్గరలో మనము పరిచర్య ప్రారంభించాం. చిన్న పరిచర్య మాది. సూట్ వేసుకొని ఆన్లైన్లో హైదరాబాద్లో ఉండి, సూట్ వేసుకొని ఆన్లైన్లో విజయవాడలో ఉండి, ఢిల్లీలో ఉండి, మీకు తెరలు చూపించట్లేదు, తెరలు బొమ్మలు చూపించట్లేదు. 77 mm తెర చూపించట్లే. 77, 67 mmలు ఉంటాయి, తెరలు ఉంటాయి ఆన్లైన్లో అంట. దయచేసి అలాగెళ్ళి ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోకండి. ఆన్లైన్ కాదండి, దేవుడు ఆన్లైన్ ఎక్కడ యాక్సెప్ట్ చేయలేదండి. అది ఆశీర్వాదం కాదు కాదు కాదు. నువ్వు రా, నీ కొరకు చేతులెత్తి ప్రార్థన చేస్తాము. ఆ ఊరు వెళ్ళాం, దేవుడు అక్కడ పరిచర్యని ప్రారంభిస్తాడు. చాలు, మా ఆస్తి అంతా అదే, మా ఆస్తి అంతా ఆత్మలే. మా ప్రయాస అంతా కష్టపడుతూ అనేక ఆత్మలు సంపాదిస్తే ఆ ఆత్మలు మా ఆస్తి అయి ఉన్నది. స్తోత్రం చెప్పండి. ఈ ఆస్తి మేడ, ఈ మేడలు మిద్దులు, ఈ ఆస్తి ఎక్కడే ఉండిపోతుంది. మేము సంపాదిస్తున్న ఆత్మలు మాతో కలిసి పరలోకానికి వస్తాయి. నువ్వేదైనా సంపాదించావా? ఏంటంటాడు, నువ్వు సచ్చినాడు ఏం పట్టుకెళ్ళిపోతావమ్మా? గొడవడుతున్నావు అంటారు. నీ వెనకాల ఏడొస్తుందమ్మా, ఎందుకమ్మా అలా ఎరగబడిపోతున్నావమ్మా అంటారు గొడవ వచ్చినప్పుడు. ఇది అందరికీ తెలిసిన సత్యమే. దేవుని బిడ్డలుగా 4 ఆత్మలను సంపాదిద్దాం. ఒంటరిగా ఈ యొక్క శూరు మార్గంలో ఒంటరిగా వెళ్తుంది. ఈ ఒంటరిగా వెళ్తున్న ఆమెతో దేవుడు లేడా? ఒంటరిగా వెళ్తున్న ఆమెను దేవుడు చూడలేదా? ఏడుపులు వెళ్తున్న ఈమెను చూడలేదా? రోధించబడి, వెలివేయబడి, అవమానించబడి, నెట్టివేయబడి, మీరు లిటరల్గా అన్యాయముగా ఏమనిపించిందో తెలుసా? ఏ భర్త అయితే కాపురం చేసి పిల్లలుగా అన్నాడో ఆ భర్తే తన మెడ మీద చెయ్యేసి బయటికి ఆమెను నెట్టేస్తే, భక్తి కలిగిన హాగరు, ప్రార్థనా పరులైన హాగరు, కన్నీరు దేవుని సందులో కార్చడము తెలిసినటువంటి హాగరు యొక్క కన్నీరుని దేవుడు చూసి ఆమెని అక్కడ దర్శించి, ఎక్కడికి వెళ్తున్నావు అంటే సమాధానం లేదు ఆమె దగ్గర. ఏం చెప్తుంది? మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? చెప్పినట్టునే ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తావు? మీ అమ్మగారింటికా? వీళ్ళింటికి వెళ్తుందంట. వీళ్ళు అంటే భర్త ఇంటికి వచ్చి భర్త ఇంటికి వెళ్తా. ఎక్కడికి వెళ్తావు నీకు తెలుసు. మీకు కూర్చున్న దైవ సన్నాంగమా, ఎక్కడి నుంచి వచ్చారో తెలుసు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తారో మీకు తెలుసు. కానీ మేము ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో వెళ్తుంటుంటే ఆమెను దేవుడు దర్శించాడు. దేవుని స్తోత్రం. నువ్వు ఒంటరిగా వెళ్తున్నావా? వెలివేయబడి వెళ్తున్నావా? రోధిస్తూ వెళ్తున్నావా? అవమానించబడి వెళ్తున్నావా? వంటకాలు 3 కుటుంబాలు ఇక్కడ శుక్రవారం ప్రార్థనలో ఒక చెల్లొచ్చి అంది, అయ్యా నా భర్త నన్ను వదిలేశాడు, నా భర్త నన్ను వదిలేశాడు. నిండు గర్భిణి 8:30, 9 అయింది. నా భర్త వదిలేశాడయ్యా, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారా అని చాలాసార్లు నన్ను అడిగింది. అయ్యా మా ఇల్లు చిన్నదయ్యా, అయ్యా నేను డేరాలో ఉంటున్నానయ్యా, వస్తావు మా ఇంటికి అంది. ఎన్నిసార్లు అడిగిందో, నేను డేరాలో ఉన్నాను, నా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తాను. ఎందుకు అలాగ అడుగుతున్నావు అన్నాను. ఏమన్నయ్యా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తాను, నా భర్త నన్ను వదిలేశాడు. నిండు గర్భిణి, దూరడానికి కూడా కష్టం. నిశ్చయంగా వస్తాను, నిశ్చయంగా వస్తాను. ఎందుకు రాను? ఆ డౌట్ ఏంటంటే ధనవంతులైన పాస్టర్లు, లేకపోతే బిల్డప్ ఇస్తున్న పాస్టర్లు, షూటు కొట్టేసుకున్న పాస్టర్లు చిన్న ఇంటికి రారు, చిన్న స్థాయిలో ఉన్న రారు అన్నది ఆమె హృదయంలో నాటుకున్న బలమైనగా నాటుకున్నటువంటి ఒక మాట. అదే లేదే నేను వస్తాను. 2 సార్లు 3 సార్లు చెప్పి జ్ఞాపకం చేసింది. ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి మేమందరం కలిసి వెళ్ళి ప్రార్థన చేసాం. ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసి నిశ్చయముగా నీ భర్త వచ్చి నేను తీసుకొని వెళ్తాడు. ఆ మరుసటి వారం ఆ భర్త వచ్చాడు, ఆమెను తీసుకొని వెళ్ళాడు. ఇక్కడ అద్భుతమైన విషయాన్ని నేను మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఎప్పుడో మా చిన్నప్పుడు మా అమ్మమ్మ మొల్లో సిక్కలు ఉండేవి, మా నాన్న మొల్లో సిక్కం ఉండేది. ఆ ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసి బయటకు వచ్చినప్పుడు
నా చేతిలో ఒక సిక్కను పెట్టింది. చిక్కవాడు తెలుసు కదా, ఎంతమంది తెలుసు? ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాను. ప్రార్థన చేసి వచ్చి చేతిలో నేను చిక్కం పెట్టింది. మీకు అంతా తెలియాలా? చిక్కం పెట్టింది. దగ్గర పెట్టిందని చూసేసి ఇంటికి వచ్చాను, ఓపెన్ చేశాను, ప్రార్థన చేశాను, ఓపెన్ చేశాను. దాన్ని నిండగా ఎన్ని పైసలు ఉన్నాయి. ఎంత కానుక దాసిందమే. ఆ కానుక ఎంత విలువైందో తెలుసా? ఆ పేదరికంలో నిలువు నివాసము లేనటువంటి, సరి అయినటువంటి పండుగ మంచం కూడా లేదు, ఒక చాప కూడా లేదన్న ఇంట్లో. కానీ ఆమె దాచినటువంటి కానుక దేవుని దృష్టిలో ఎంత ఇచ్చిందని కాదు, ఆ కష్టార్జిత పేదరికంలో 10, 5, 20 రూపాయలు, 10, 20 రూపాయలు, దాంట్లో ఇన్ని ఉన్నాయి. అంత కలిపితే ఎంత ఉండదు అనుకోండి, మీరు అందరూ లక్షాధికారులు కోటేశ్వరులు. కానీ నాకు చాలా ఆ శ్రమలోంచి తీసుకొచ్చిన కానుక చాలా హృదయం పొంగిపోయింది. అయ్యో, ఈ పేదరికంలో ఉండి, ఈ నివాసం లేనటువంటి ఈ ఇంటిలో, తాగడానికి నీళ్ళు ఇవ్వడానికి మంచి గ్లాస్ కూడా లేనటువంటి హృదయంలో దేవుని కొరకు రూపాయి దాయాలన్న ఆ విశ్వాసము దేవుడు చూశాడు. కనుక ఆ భర్త వచ్చి తీసుకొని వెళ్ళాడు. అది అంత విలువైన కనుకో తెలుసా? అంత లెక్కడితే చాలా తక్కువ ఉందనుకోండి, కానీ చాలా శ్రమతో పేదరికంలో దాచినప్పుడు యేసయ్య అన్నాడు, ఒకరోజు కానుక పెట్టి దగ్గర కూర్చున్నాడు. ఆయన ఒకరోజు కానుక పెట్టి దగ్గర కూర్చున్నాడు. కానుకలు అందరూ వేస్తూ ఉన్నారు, తీసి వేస్తున్నాడు. ఒక విధవరాలు వచ్చింది. విధవరాలు వచ్చి 2 కాసులు వేసింది. మరి కొంతమందికి ఏమవుతుందో నాకు తెలియదు, కానీ 2 కాసులు వేసింది కదా అని రూపాయ, 10 పైసలు, 10 రూపాయలు, టిక్కు 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 టిక్కు, మంచిదే. నేను ఏమన్నా నాకు అనవసరం. తక్కువ కానుక వేసింది కదండి కాదండి. చాలామందిలో ఒక ఆవిడ ఉంది, ఆవిడ 2 వేసింది కదండి, ఇలాగట. ఆవిడ 2 కానుకలు వేసింది కదా, 2 కాసులు వేసింది కదండి, నేను ముష్టికి వేసినట్టుగా వేస్తానండి. నా దేవుడు ముష్టి దేవుడు. అది కాదు ఉద్దేశం. ఆ 2 కాసులు తన జీవితం యొక్క సంపాదన. ఆ 2 కాసులు తన బ్రతుకంతా కష్టపడితే సంపాదించిన సంపాదన. ప్రభు అన్నాడు, ఈమె అందరికంటే ఎక్కువ వేసింది అన్నాడు. చూసిన వాళ్ళు కోపం వచ్చింది. అదేంటి, మేము 10,000 వేసాం, మేము 20,000 వేసాం, మేము వెండి వేసాం, మేము బంగారం వేసాం, ఆవిడ ఎక్కువ వేసింది అంది. కాదురా బాబు, మీరందరూ కలిగిన దానిలో వేశారు. మీరందరూ కలిగిన దానిలో ఏదో కాస్త కోస్త కలిగిన దానిలో వేశారు. కానీ ఈమె తన జీవనోపాధి అంతటిని వేసింది. తన జీవనోపాధి అంతటిని, తను ఏదైతే తన జీవితంలో సంపాదించిందో, ఏదైతే తన బ్రతుకు కొరకు కావాలనో అదంతా తీసుకొచ్చేసింది. ఈమె మీ అందరికంటే ఎక్కువ వేసింది అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ఎందుకు ఇలా తీసుకుని వచ్చానో, ఎందుకు తీసుకుని వచ్చానంటే, నిండు గర్భవతి అయినటువంటి ఆమెను తన భర్త విడిచి వెళ్ళిపోతే, శుక్రవారం ఇక్కడ జరుగుతున్న ప్రార్థన వల్ల ఆమె వచ్చింది. ఆ నిండు గర్భవతి, ఆ యొక్క గర్భం 8 నెలలు 9 నెలల గర్భంతో వచ్చి శుక్రవారం మాతో కలిసి ప్రార్థన చేసింది. శుక్రవారం ప్రార్థన ప్రభావం కొరకు చెప్తా ఉన్నా. తెలుస్తోంది. సొంత భర్త నిండు గర్భవతిని వదిలేసి వెళ్ళిపోతే సంఘము ప్రార్థన చేయగా దేవుడు తన భర్తను తీసుకుని వచ్చి భర్త తీసుకొని వెళ్ళాడు. దేవుని స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఇది 4వ కేసు. ఇక్కడ 4వ కేసు. స్తోత్రం చెప్పండి. దేవుడు ఒంటరి ప్రయాణాన్ని చూశాడు, వెలివేయబడుతున్న హాగర్ని చూశాడు, ఆమెను తృణీకరించబడిన ఆమెను చూశాడు. దేవుడు నీ కన్నీరు కూడా చూస్తాడు. చూడండి యోహాను సువార్త, యోహాను సువార్త 5వ అధ్యాయం, త్వరగా యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనం చూడాలి. అమ్మ సండే స్కూల్కి పంపించు అండి. అక్కడ 38 మంది ఏండ్ల నుండి వ్యాధిగల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపరచబడుకోరుచున్నావా అని వారిని అడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. యేసు, నీవు లేచి నీ పరిపెత్తుకుని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరిపెత్తుకుని నడిచాను. చాలు. దాని స్తోత్రం. ఎంతమంది చెవులు తెచ్చారు చెప్పండి అమ్మా. చెవులు తెచ్చిన రాఘవ చెవి తేలేదా? కొత్త బీరులు ఎట్టేసి ఉంటాడు. ఆమె
హల్లెలూయా. మంచిది, రెండో వారం వచ్చాడు. అసలు రానా, పోయిన వారం రానన్నాడు. రైట్, దేవుని స్తోత్రం. పిల్లరా, ఇక్కడ ఒక సందర్భం కనబడతా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు బెతెస్దా అనబడినట్టు ఒక కోనేరు గుండా, యెరూషలేములో గొర్రెల దూరం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదంట. ఆ కోనేరు గుండగా యేసయ్య వెళ్తా ఉన్నాడు ఒకరోజు. స్తోత్రం చెప్పండి. యేసయ్య ఎలాగెళ్తున్నాడు? బెతెస్దాలో ఉన్న కోనేరు గుండా యేసయ్య వెళ్తా ఉన్నాడు. అలా వెళ్తుంటుంటే ఒక వ్యక్తి కనబడ్డాడు ఆయనకి. ఎవరు కనబడ్డారు? అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు చదవండి. యేసు ఏం చూశాడు? వాడు పడి ఉండుట చూచి, యేసుక్రీస్తు ప్రభువారు వాడు పడి ఉండుట చూసెను. ఆమేన్. బెతెస్దా అనబడిన కోనేరులో చాలా మంది రోగులు ఉన్నారు. అక్కడ ఆ కోనేరు నిండగా చాలా మంది రోగులు ఉన్నారట. కానీ యేసయ్య దృష్టి ఒక వ్యక్తి మీద పడింది. అక్కడ చాలా మంది రోగులు ఉన్నారు. ఎందుకున్నారు అక్కడ రోగులు? బెతెస్దా కోనేరు దగ్గర ఎందుకున్నారు? బెతెస్దా కోనేరు దగ్గర స్వస్థత ఉంది. ఆమె చెప్పండి, ఏముంది? ఎట్టి వ్యాధి గలవాడైనా సరే స్వస్థత పొందేవాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈ బెతెస్దా కోనేరు నిండగా రోగస్తులే. కానీ యేసయ్య అలాగెళ్ళాడు. అలాగెళ్తున్నాడు. ఒక రోజు యేసయ్య కనుదృష్టి ఒక వ్యక్తి మీద పడింది. స్తోత్రం చెప్పండి. ఎవరి మీద పడింది? ఒక వ్యక్తి మీద పడింది. ఆ వ్యక్తి ఏంటంట? 38 ఏండ్ల నుండి. ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాల నుంచి పడి ఉండుట యేసయ్య చూశాడు. ఆ వ్యక్తి అక్కడే ఉండడము యేసయ్య చూశాడు. పడి ఉండడం చూశాడంట. సమరయుడు దగ్గర, మంచి సమరయుడి స్టోరీలో ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికోకు వెళ్తున్నప్పుడు దొంగల చేతిలో పడి చావు దెబ్బలు తిని వస్త్రహీనుడిగా చేయబడి గాయములతో కొన ఊపిరితో ఆ రోడ్డు పక్కన, త్రోవ పక్కన పడి ఉండడము చూశాడు ఒక మంచి సమరయుడు. తెలుసా మంచి సమరయుడి స్టోరీ? ఎంతమంది తెలుసు? మంచి సమరయుడి స్టోరీ విన్నారా? మంచి సమరయుడు. పిల్లలు ఎవరైనా అసలు బైబిల్స్ చదవండి, బైబిల్స్ పట్టుకొని రండి. హల్లెలూయా. పిల్లరా, ఆ యొక్క సమరయుడి స్టోరీలో ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికోకు వెళ్తుంటుంటే దొంగల చేతిలో పట్టబడి, వస్త్రాలు ఊడబెరికి, గాయములతో గాయపరచబడి కొన ఊపిరితో ఆ త్రోవ పక్కన పడి ఉండుట ఒక సమరయుడు చూసి ఆయన దగ్గరికి వెళ్ళి అతను లేపి, అతను పరామర్శించి, అతనికి గాయాలు నూనెతో ఆ గాయాలు ఒత్తి అతనిని తన రథం మీద ఎక్కించుకొని పూటకూలి వానింటికి తీసుకెళ్ళి ఆయనకి అక్కడ భోజనం పెట్టి ఆమెకు కొంత ధనాన్ని ఇచ్చి ఇతను నువ్వు చక్కగా చూడమని చెప్పి ఆ మంచి సమరయుడు తన మార్గం గుండా వెళ్ళిపోయాడట. స్తోత్రం చెప్పండి. ఆ తోవగుండట ఒక శాస్త్రి వెళ్ళాడు. అయ్యో నాకు వద్దు అనుకున్నాడు. ఒక పరిసయ్యుడు వెళ్ళాడు. అయ్యయ్యో నాకు వద్దు అనుకొని చెప్పేసి వెళ్ళిపోయారు. కానీ మంచి సమరయుడు ఆ పడి ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి గాయాలు కట్టాడు. ఆయన ఓదార్చాడు, ఆయన లేవనెత్తాడు. అక్కడ తీసుకొచ్చి తన రథం మీద ఎక్కించుకున్నాడు. పూటకూలి వాని ఇంటికి తీసుకెళ్ళాడు, భోజనము పెట్టించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ అంటే యేసయ్య బెతెస్దా అనబడుతున్న కోనేరు దగ్గరికి వచ్చాడు. అక్కడ 38 సంవత్సరాలు పడి ఉన్న వ్యక్తిని చూసి ఎంత అన్నాడు, నువ్వు స్వస్థత పొందాలనుకుంటున్నావా అన్నాడు. అప్పుడు తన బాధ ఏదో తను చెప్పాడు. ప్రభు అన్నాడు ఇప్పుడే నీ పొరపెత్తుకొని నువ్వు నడువు అని చెప్పగానే ఆ వ్యక్తి లేచి నడిచి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. ఎవరిని చూశాడు ఆయన? ఎవరిని చూశాడు యేసయ్య అక్కడ? చెప్పండి, ఎవరిని చూశాడు? పడి ఉన్న సమరయుడు ఎవరిని చూశాడు? దొంగల చేతిలో పట్టబడి గాయపరచబడి రోడ్డు పక్కన పడి ఉన్న వ్యక్తిని చూశాడు. గాయపరచబడిన వ్యక్తిని చూశాడు. ఈ మంచి సమరయుడే యేసయ్య. ఈ బెతెస్దా కోనేరు దగ్గర పడి ఉన్న వ్యక్తిని చూసిన యేసయ్యే ఆ యొక్క మంచి సమరయుడి స్టోరీలో మంచి సమరయుడు కనబడతాడు. పట్టబడిన వ్యక్తిని చూశాడు, గాయపరచబడిన వ్యక్తిని చూశాడు, వస్త్రహీనుడైన వ్యక్తిని చూశాడు. అంతేకాదు రోధిస్తున్న వ్యక్తిని చూస్తాడు.
కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని చూశాడు. చివరి ప్రాణాపాయం, చివరి క్షణాన్ని చూశాడు. చివరి క్షణములో వెళ్ళి దర్శించాడు. ఆయన టోటల్గా చెప్పాలంటే గాయములతో పట్టబడిన వ్యక్తిని చూశాడు, పడిపోయిన వ్యక్తిని చూశాడు. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఆయన నువ్వెక్కడ పడి ఉన్నావో చూస్తా ఉన్నాడు. ఎందుకు పడి ఉన్నావో చూస్తా ఉన్నాడు. ఎవరి చేతిలో పట్టుబడి పాపములో పడివేయబడ్డావో దేవుడు చూస్తా ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో పడిపోయావో దేవుడు చూస్తున్నాడు. ఏ పరిస్థితిలో పడ్డావో, ఆర్థిక స్థితిలో పడిపోయావా, దేవుడు నిన్ను చూస్తా ఉన్నాడు. ఆర్థికంగా పడిపోయి వ్యాపార దృక్పథములో నువ్వు చిరిగిపోయి పడిపోయిన స్థితిలో ఉన్నావా, దేవుడు నిన్ను చూస్తా ఉన్నాడు. నిశ్చయంగా చూశాడు అంటే ఆయన లేవనెత్తబోతున్నాడు అని అర్థం. ఆయన చూశాడు అంటే ఆయన దృష్టిని మీద పడ్డాది అంటే ఆయన చూసి అలా వెళ్ళిపోడండి. చూసి అలా పక్కన చెడిపోయాడైనా. ఆ బర్తలమయ్య ఆ స్వరం విన్నాడు, బర్తలమయ్య యొక్క మాట విన్నాడు, బర్తలమైన చూశాడు, ఆ గుడ్డిమని చూశాడు. ఆ బర్తలమైన దాంట్లో యేసయ్య వెళ్ళిపోలేదు, ఆగాడు. ఆయన ఆ స్వరం విన్నాడు, దూరం నుంచి చూశాడు బర్తలమయ్యని. బర్తలమైన దూరం నుంచి చూశాడు, పిలవడం చూశాడు, విన్నాడు, ఆ కేక విన్నాడు, చూశాడు, ఆగాడు, నిలిచాడని రాయబడి ఉంది. యేసు ప్రభు నిలిచిపోయాడని రాయబడి ఉంది. పడిన వారిని చూసి పక్క నుంచి వెళ్ళిపోయి యేసయ్య కాదు, పడిన నిన్ను లేవనెత్తి నడిచెళ్ళే దేవుడా. లేవనెత్తుతాడైనా. ప్రార్థనలో పడిపోయావా, దేవుని లేవనెత్తాడు. ఎప్పుడో తెలుసా, నువ్వు లేవాలనుకుని ఆశపడితే. స్తోత్రం చెప్పండి. కొంతమంది బాగా పడుకొని ఉంటారు కదా, పడుకొని ఉంటారు. పాస్టర్ గారు ఫోన్ చేశారా, పక్కోడికి ఫోన్ ఇచ్చి లేదని చెప్పరా. మీ బంధువులే ఫోన్ చేశారు, లేదా మీ బంధువులు ఇంటికి వచ్చారు, నువ్వు అప్పుడే డ్యూటీ నుంచి వచ్చావు అనుకుందాం. అప్పుడే నువ్వు డ్యూటీ నుంచి వచ్చావు అనుకుందాం. నువ్వు లేవడానికి ఇష్టం లేదు, వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టం లేదు. ఏం చేస్తావు? ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబం కోసం చెప్పడం. ఒక కుటుంబం ఉంది, ఇంటికి వెళ్ళిన వెంటనే ఏం చేస్తారు? పడుకున్నట్టుగా నటిస్తారు. నటించిన వాళ్ళు లేపగలమా? లేపగలమా? అదే మెలుగుంటే వింటారు. నువ్వు పడిపోయి నిజంగా పడిపోయి ఉంటే నా దేవుడు నిజంగా లేవనెత్తాడు. కానీ పడిపోయినట్టుగా నటిస్తే దేవుడు, నువ్వు నిజంగా ఆర్థికంగా చిరిగిపోతే, నువ్వు నిజంగా ఆర్థికంగా పతనమైపోతే, నిజంగా ఆర్థికంగా నువ్వు లేని స్థితిలో ఉంటే నిశ్చయంగా దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. నిశ్చయంగా నువ్వు వ్యాధిలో పడిపోయి ఉంటే, వ్యాధి చేత కృంగిపోయి ఉంటే నిశ్చయంగా నా దేవుడు పడిన వారిని లేవనెత్తడానికే వచ్చిన ప్రభు. నీ కుటుంబం అంతా నీ పేదరికాన్ని చూసి వెలివేయబడితే నిన్ను దేవుడు దర్శించి వెలివేయబడిన నిన్ను దేవుడు లేవనెత్తు దేవుడు. హాగరు కన్నీరు చూశాడు, ఆమెను దర్శించాడు. లేయా ద్వేషించబడ్డం దేవుడు చూశాడు, ఆమెను దర్శించాడు. ఆమెను దర్శించి గర్భఫలం ఇచ్చాడు, మంచి బహుమానం ఇచ్చాడు. ఈ బెతెస్దా కోనేరులో వ్యాధితో పడి ఉన్నాడు. ఎవరినో స్వస్థపరచలేని భయంకరమైన వ్యాధితో పడి ఉన్నాడు. ఒకరోజు 2 రోజులు కాదండి, 38 సంవత్సరాల నుంచి ఆ వ్యాధితో పడి ఉన్నాడు. నా ప్రభు ఆ వ్యాధిలో పడిన వ్యక్తిని చూసి, ఆ వ్యాధితో పడిపోయిన వ్యక్తిని చూసి, ఆ వ్యాధిలో పడిపోయిన వ్యక్తిని నా దేవుడు అన్నాడు, లేచి నడుము అన్నాడు. ఆమేన్. నువ్వు ఏ స్థితిలో పడిపోయి ఉన్నావో నా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ స్థితిలో పడిపోయి ఉన్నావో, ఏ సందర్భంలో పడిపోయి ఉన్నావో, ఏ భక్తిలో పడిపోయి ఉన్నావో, ఏ బలహీనతలో పడిపోయి ఉన్నావో, ఏ ఆర్థిక వ్యవస్థలో పడిపోయి ఉన్నావో, ఏ కుటుంబంలో వెలువబడి పడిపోయి ఉన్నావో, పడిపోయిన వారిని లేవనెత్తు దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. ప్రార్థన చేయి పూట, ప్రభా నేను ఈ స్థితిలో పడిపోయి ఉన్నాను. చాలా మంది బయటికి పోకున్నారు, కానీ మీ ఆత్మీయ జీవితంలో, మీ ప్రార్థన జీవితంలో మీ బలిపీఠాలు పడిపోయిన స్థితిలో, మీ ప్రార్థన బలిపీఠాలు పడిపోయి సరి అయిన ప్రార్థన లేక, సరి అయినటువంటి ఆర్తనాదాలు లేక, సరి అయినటువంటి మంట ప్రార్థన బలిపీఠాల మీద లేక కేవలము మందిరంకి వచ్చి వెళ్తున్న వారుగా ఉన్నాము. నీ వ్యక్తిగతమైన ప్రార్థన బలిపీఠం ఎలా ఉంది? ప్రార్థనలో నిలకడ ఉన్నావా? ప్రార్థన మండుతూ ఉందా? ప్రార్థన బలిపీఠం సరిగా ఉందా? కూలిపోయిందా? అది దాన్ని బుగ్గు చేరి ఉందా? జ్ఞాపకం చేసుకో. పాపంలో పడిపోయి ఉన్నావా? ఏ స్థితిలో నువ్వు పడిపోయి ఉన్నావో
యథార్థంగా దేవుడి దగ్గర పెట్టి, ప్రభా, యథార్థవంతులు దేవుడికి ఇష్టం. దేవుడికి స్తోత్రం. ఆదాము చేసిన పొరపాటు ఏంటో తెలుసా? ఆదాము తప్పు చేసినాక తప్పించుకొని పారిపోయాడు తప్ప. తప్పు చేసిన తర్వాత, ప్రభా నేను తెలియక చేశాను, ఏదో వచ్చి క్షమాపణ అడుగుంటే వేరుగా ఉన్నా. సమరయ స్త్రీ వచ్చి ఏమంది, ఇవన్నీ నీకు తెలుసు కదా ప్రభా, నా బ్రతుకంతా నీకు తెలుసు కదా, ఇంకా నేను నీ దగ్గర దాసేది ఏముంది ప్రభా, నా బ్రతుకంతా ఇలాగ అయిపోయిందంటే వెంటనే ప్రభా మీకు క్షమించడమే జీవితం. ఎవరైనా సరే అండి, అతిక్రమములు దాచిపెడితే వర్తిల్లు. మనం దాచిపెడతాం అనుకో, నేను చాలా నీతిమంతురాలండి, నేను చాలా నీతిమంతుడండి, నేను చాలా పరిశుద్ధుడండి, చాలా పర్ఫెక్ట్గా ఉన్నానండి, నేను పడిపోలేదండి, మేమేంటండి మేము చాలా బాగున్నామండి అనుకుంటే దానికి ఎవరు ఏమి, దేవుడు కూడా ఏడు. కనుక ప్రార్థన చేద్దాం, మోకరించండి. నువ్వెక్కడ పడిపోయి ఉన్నావో, నువ్వు ఏ స్థితిలో పడిపోయి ఉన్నావో, నీ ప్రార్థన, భక్తి, విశ్వాసము, అనారోగ్యంలో పడిపోయి ఉన్నావా, వ్యాధులో పడిపోయి ఉన్నావా, ఆర్థికంగా వ్యాపారంలో పడిపోయి ఉన్నావా, కుటుంబంలో పడిపోయి ఉన్నావా, లేదా నీ యొక్క ప్రార్థన అనేటువంటి ఆ బలిపీఠం పడిపోయి ఉందా? ఒక్కసారి ఒక్క నిమిషం ప్రార్థన చేసుకో, ఒక్క నిమిషం యథార్థంగా ప్రార్థన చేయి. అవనస్తులు, మిమ్మల్ని మేము ఎంతగానో ప్రేమిస్తున్నాం కనుక గద్దిస్తున్నాం, మిమ్మల్ని ప్రేమిస్తున్నాం కనుక పదే పదే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము. పెద్దవారు, దేవుడు మిమ్మల్ని ప్రేమించి గద్దిస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని ప్రేమించే పదే పదే గద్దిస్తున్నాడు. మీరు సరిచేయబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎక్కడ పడిపోయావో, ఎలా సరిగా ఉన్నావా? ఒక్క నిమిషం నిన్ను పరీక్షించుకుంటే చాలు. ఒక్క నిమిషం దేవునితో నువ్వు ఎన్కౌంటర్ చేయబడితే చాలు. ఒక్క నిమిషం నీ హృదయాన్ని దేవుని దగ్గర తెరిస్తే, ఒకప్పుడు బాగా ఉన్నావు, ఒకప్పుడు మంచి ప్రార్థన చేసేదానివి, ఒకప్పుడు మంచిగా దేవుని పని చేసేదానివి, చేసేవాడివి, ఒకప్పుడు నువ్వు సరిగా నడిచిన దానివి. ఈరోజు నువ్వు ప్రార్థన లేదు, భక్తి లేదు, విశ్వాసం లేదు, ఆసక్తి లేదు, ఎక్కడో పడిపోయి చెడిపోయి ఉన్నావు. ఒకే ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి, సరి చేసుకోండి దయచేసి. యవనస్తులు ఎక్కడ పడిపోయారు? ఏ పాపంలో పడిపోయారు? ఏ బలహీనతలో పడిపోయారు? ఏ చోట మనసు జారింది? ఏ చోట ఆలోచన జారింది? ఏ చోట మాట జారింది? పడిపోయిన వారిని చూస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఇక్కడ మందులు ఈరోజు. ప్రభు చూస్తూ ఉన్నాడు సహోదరి, జ్ఞాపకం చేసుకో. ప్రభు చూస్తూ ఉన్నాడు సహోదరి, జ్ఞాపకం చేసుకో. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు తండ్రి, సర్వాధికారి అని దేవా, ఏ వ్యక్తి ఎక్కడ ఎప్పుడు ఎలాగా ఏ సందర్భంలో పడిపోయాడు సరి చేసుకోవటానికి, తిరిగి నిల్చోడానికి కృప అనుగ్రహించండి. మెండైన మీ కృప అనుగ్రహించండి దేవా. 38 సంవత్సరాలు పడి ఉన్న వ్యక్తిని చూసి ఆ వ్యక్తిని లేవనెత్తావు కదా ప్రభా. సమరయుడిగా త్రోవ పక్కన పడిపోయిన వ్యక్తులను లేవనెత్తావు కదా ప్రభా. ఈరోజు పడిపోయిన వ్యక్తులను లేవనెత్తండి నాయన. భక్తిలో, ప్రార్థనలో, సహవాసంలో అన్నిట్లో పడిపోయిన వ్యక్తులను లేవనెత్తండి. కృప చూపించు నాయనా, కృప చూపించు నాయనా, కృప చూపించు. నడిపించమని, కృప చూపించమని, నడిపించమని, మీ కొరకు సాక్షులుగా నిలబెట్టు. యేసుక్రీస్తు శక్తిగల నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.